inviting on stage from East Godavari. వెల్కమ్ టు A1 TV తెలుగు న్యూస్. ఇక డీటెయిల్స్ చూస్తే ఏలూరు జిల్లా లింగపాలెం మండలం అయ్యప్పరాజుగూడ గ్రామంలో ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో కోకో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఏలూరు ఉద్యానవన శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ అధికారి సంతోష్ మాట్లాడుతూ కోకో గింజల నాణ్యత ప్రమాణాల పెంచుటకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు, గింజలు, పులియ పెట్టుబడులకు చెక్క బల్ల బాక్స్లను, ప్లాస్టిక్ ట్రేలకు, గింజలను ఎండబెట్టే టార్ప్లైన్స్ కు రాష్ట్ర ప్రభుత్వం 35% రాయితీలు కల్పిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమానికి మోండాలిస్ కంపెనీ వారు, హార్టికల్చర్ అసిస్టెంట్ విష్ణువర్ధన్, ఎండి ఆయుష్ బాబు నాయక్ గ్రామస్తులు పాల్గొన్నారు. నమస్కారం అండి, నా పేరు సంతోష్ అండి, సహాయ ఉద్యాన సంచాలకులు ఏలూరు. ఈరోజు అయ్యప్పరాజగూడెం గ్రామంలో కోకో క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ మీద మనం రైతుతోటి మీటింగ్ పెట్టడం జరిగింది. మన ప్రభుత్వం ఏంటంటే ఈ సంవత్సరం క్వాలిటీ సంబంధించి నాణ్యత అనేది బాగా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ప్రభుత్వం బాగా తీవ్ర కృషి చేస్తుంది. దానిలో భాగంగానే మనం హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా ఈ క్వాలిటీ సంబంధించి మనం కొత్తగా ఒక స్కీమ్ కూడా మనం ప్లాన్ చేసాము. దీనిలో 4 మోడల్స్గా మనం చేసామండి. దీనిలో 5 ఎకరాల లోపున రైతుకు ఒక మోడలు, 5 నుంచి 10 ఎకరాల ఒక రైతుకు ఒక మోడలు, 10 పైన ఒక మోడలు, అలాగే ఎఫ్పిఓ గ్రూప్ అంటే రైతు సంఘానికి గ్రూప్ కింద ఏర్పడినట్టయితే ఒక మాటి దుమ్ము ఎలాంటి చెత్త చెదారం చేరకుండా ప్లాట్ఫామ్ కూడా మనకి ఆ క్వాలిటీ సంబంధించి ఒక 40 అడుగులు పొడవు, 30 అడుగులు వెళ్తున్న ఒక ప్లాట్ఫామ్ కూడా మొత్తం టోటల్ ఎస్టిమేషన్ వచ్చి 4 లక్షలు అవుతుంది. ఈ 4 లక్షల్లో మనం 50% రాయితీ చొప్పున 2 లక్షల రూపాయలు మనకు రాయితీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే సోలార్ డ్రైవర్లని కూడా ఈ సంవత్సరం మన కొత్తగా మన హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. నమస్కారం అండి, నా పేరు ఏలూరు జిల్లాలో ఈరోజు స్థానిక దక్షిణపు వీధి నందు వెంచేసి ఉన్న శ్రీ జరాపహరేశ్వర స్వామివారి దేవాలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగింది. ముఖ్య అతిథులుగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య, ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు హాజరై ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ఈయుడిఏ చైర్మన్ పెద్దిపోయిన శివప్రసాద్, మేయర్ షేక్ నూర్జహాన్, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి ప్రార్థసారథి పాల్గొన్నారు. ఇచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు బయటి శెట్టి గారికి, ఉన్నటువంటి మహిళా సోదరులు విశాఖపట్నంలో డిసెంబర్ 31 నుండి జనవరి 4, 2026 వరకు జరిగే అఖిల భారత సిఐటియు మహాసభల సందర్భంగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సత్యవేడు మండలం మదనంబేడు గ్రామంలో భవన నిర్మాణ కార్మిక సంఘ ఆధ్వర్యంలో సిఐటియు జెండా ఆవిష్కరణ జరిగింది. సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు పిఎం తిరుమలారెడ్డి ఈ కార్యక్రమాన్ని పత్రికా ప్రకటన ద్వారా తెలియజేశారు. ఉదయం 7 గంటలకు గ్రామ అధ్యక్షులు ఏసయ్య జెండాను ఆవిష్కరించారు. అనంతరం కార్మికుల సమస్యల పరిష్కారంపై ఉద్యోగ కార్మికులు, అసంఘటిత రంగ కార్మికులు, స్కీమ్ వర్కర్లు ఎదుర్కొంటున్న ప్రధాన డిమాండ్లపై 5 రోజుల మహాసభలో చర్చ జరిగే అవకాశం ఉంటుందని తెలిపారు. అందరికీ నమస్కారం మిత్రులారా. ఈరోజు ఈ సిఐటియు జెండా ఆవిష్కరణ ఎందుకు మనం చేస్తూ ఉన్నామంటే, మనం సిఐటియు ఆల్ ఇండియా మహాసభ విశాఖపట్నంలో డిసెంబర్ 31, 1, 2, 3, 4వ తారీఖు బహిరంగ సభ జరగబోతుంది. కావున సిఐటియు ఆల్ ఇండియా కమిటీ పిలుపు మేరకు మనం ఈ సిఐటియు జెండా ఆవిష్కరణ చేయడం అనేది జరిగింది. ఈ జెండా ఆవిష్కరణ చేసే ముఖ్య ఉద్దేశం ఏమంటే, మన భారతదేశంలో ఏ ప్రభుత్వ కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఏ ప్రభుత్వం వస్తేనూ
ఈ చదువు లేని వాళ్ళకి, విద్య లేని వాళ్ళకి, అలాంటి పేద వాళ్ళు పెద్దగా వాళ్ళ యాక్టివిటీస్ లేదు, వాళ్ళు బలహీన అయిపోయినారు, వాళ్ళు ఏం చేయలేరు, ఊరికే పేరుకి ఉండారు అని అట్లా కాదు. మేము ఈ జెండా ఆవిష్కరణ వెనక ఉండే ఒక సూచన ఏమంటే, ఇది ఒక యుద్ధం మాదిరి. ఈ సమాజంలో జరిగే అన్యాయము, దోపిడీ, దొంగతనాలు, కార్మికులకి ఇచ్చే వీళ్ళు కష్టాలు, ఈ సమాజంలో ఏదైతే ఈ ప్రభుత్వాలు తప్పుడు పనులు చేస్తాయో అవన్నీ మేము ఎదుర్కొనేదానికి సిద్ధంగా ఉండాము అని సూచించే ఒక విషయంగానే ఈ జెండా ఆవిష్కరణ అనేది మనం చేస్తూ ఉన్నాము. ఈ జెండా ఆవిష్కరణ ముఖ్య ఉద్దేశం. తరువాత మన భారతదేశంలో ఉండే ప్రతి ఒక్క కార్మికుడు, పేదవాళ్ళు, కార్మికులు, కష్టజీవులు, అందరికీ నమస్కారం. మిత్రులారా, ఈరోజు అన్నమయ్య జిల్లాలో దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో జీవించడానికి అవసరమైన భద్రత, గౌరవం, సమాన హక్కులు కల్పించడమే కూటమి ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యమన్నారు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి. పీలేరు పట్టణంలోని రైతు వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణంలో పీలేరు నియోజకవర్గంలో ఉన్న దివ్యాంగులకు 39 లక్షల విలువ చేసే బ్యాటరీ సైకిళ్లు, వీల్ చైర్లు, ఊతకర్రలు, వినికిడి యంత్రాలతో పాటుగా వివిధ సహాయక పరికరాలు పంపిణీ చేశారు. ఆయన కూడా కొంచెం కష్టపడి క్యాంప్స్ అంతా పెట్టి ఇవన్నీ చేసుకుంటూ పోతున్నారు. కాబట్టి ఇంకా ఎక్కడ మిస్ కాకుండా మండల వైజ్ క్యాంపులు పెట్టి, ఇంకా మన నాయకులు కూడా ఇక్కడ ఉన్నారు, అందరూ కూడా మండల నాయకులు, ముఖ్యమైన వాళ్ళు, ఏఎంసీ చైర్మన్లు, పార్టీ ప్రెసిడెంట్లు, మీరు కూడా ఐడెంటిఫై చేయండి. ఎవరైనా మిస్ అయి ఉంటే, గ్రామాల్లో ఎవరైనా మిస్ అయి ఉంటే కూడా మనం అసిస్టెంట్ డైరెక్టర్ గారికి ఇచ్చి అది కూడా మనం చేస్తున్నాం. ఎవరికి మిస్ కాకూడదు. మీకు అర్హత ఉంది, మనము దేవుడేదో కొంచెం చిన్న చూపు వేసాడు మన పైన అనే బాధ లేకుండా మనం అన్ని కూడా ఏదైతే మీకు అవసరం ఉందో అవన్నీ కూడా చేసుకున్నానికి మా సైడ్ నుంచి కానీ, నా సైడ్ నుంచి కానీ, రాష్ట్ర ప్రభుత్వం సైడ్ నుంచి కానీ ఖచ్చితంగా మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారు. చేయండి దయచేసి. దీంట్లో మన నాయకులు కూడా ఎవరైనా మిస్ అయింటే సహకరించండి. అందరూ ఎవరికి అర్హత ఉంటే, ఏ మండలమైనా కూడా ఎవరికి అర్హత ఉన్నా కూడా మనం ఇవ్వాల్సి. ప్రతిపాడ నియోజకవర్గంలోని ఎలేశ్వరం పట్టణం తెలుగుదేశం పార్టీ యువనేత బోదిరెడ్డి గోపాలకృష్ణ జన్మదినం సందర్భంగా బోదిరెడ్డి యువసేన టీడీపీ అధ్యక్షులు మూది నారాయణస్వామి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉదయం గోపీ నివాసం వద్ద అభిమానులు, ప్రముఖులు, పలు శాఖల అధికారులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కొణాల వెంకటరమణ, ఎండగూడి నాగబాబు, పెంద్రా శ్రీను, జొన్నాడ వీరబాబు, వాగు రాజేష్ పాల్గొన్నారు. పాత్రికేయ మిత్రులకు నమస్కారం అండి. ఎలక్ట్రానిక్ మీడియా వరకు కూడా నమస్కారం. ఈరోజు ఏలేశ్వరం నగర పంచాయతీలో మరి యూత్ లీడర్, డైనమిక్ లీడర్ అయినటువంటి బోదిరెడ్డి గోపాలకృష్ణ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు మరి బోదిరెడ్డి యూత్ సభ్యులు, అలాగే తెలుగుదేశం పార్టీ శ్రేణులు మొత్తం అంతా కలిపి ఈరోజు మరి ఈ సెలబ్రేషన్ చేస్తున్నామండి. దానిలో భాగంగానే ఈ పుట్టినరోజు వేడుకలో భాగంగా మరి గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రూట్స్ అయి పంపిణీ కార్యక్రమం చేసాం. అలాగే మరి మా తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఉన్నందు మరి ఈరోజు బ్లడ్ డొనేషన్ కార్యక్రమం కూడా చేయడం జరిగిందండి. దాంతోపాటు మరి తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా ఆనందోత్సాహాలతో ఉన్నారు. ఈరోజు మరి ప్రతి ఏటలాగే ఈ సంవత్సరం కూడా సేవా కార్యక్రమాల్లో ముందుండాలని చెప్పి, సేవా కార్యక్రమం చేయాలని చెప్పి గోపి గారు ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు. అందులో భాగంగానే మరి ఈ సంవత్సరం కూడా మరి సంతోషంగా మేమందరం కూడా సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నామండి. ఈరోజు సాయంత్రం వరకు కూడా పలు సేవా కార్యక్రమం చేసి, అలా భవిత స్కూల్లో కూడా అభిమానులందరూ కూడా భోజనాల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏటా కూడా ఇలాగే జరుపుకుంటాం. మరి మా గౌరవనీయులు, మా ప్రతిపాటి శాసనసభ్యులైనటువంటి వరుపు సత్యప్రభ రాజా గారు కూడా మరి సందేశాన్ని తెలియజేశారు. ఈరోజు శుభాకాంక్షలు కూడా మరి గోపి గారు తెలియజేయడం జరిగిందండి. మరి సేవా కార్యక్రమంలో మరి ముందుండే మా ఎమ్మెల్యే కూడా మరి ఈ కార్యక్రమాన్ని సంతోషిస్తూ ఇలాగే కంటిన్యూ చేయమని చెప్పి ఆశీర్వదించడం జరిగిందండి. మరి ఈ కార్యక్రమానికి పాత్రికేయ మిత్రులు అందరూ కూడా వచ్చినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.
ప్రకాశం జిల్లా మార్కాపురం జిల్లా కాబోతున్నందున స్థలాలకు డిమాండ్ పెరిగింది. దీంతో మార్కాపురం పరిధిలోని చెన్నరాయనపల్లెలో 20 ఏళ్ల క్రితం పేదలకు 82 ఎకరాలను ప్రభుత్వం ఇచ్చింది. ఈ ప్రాంతాల్లో కొందరు నివాసాలు ఏర్పాటు చేసుకోగా మరికొందరు సౌకర్యాలు లేక టౌన్లో అద్దెకుంటున్నారు. కాగా ఆ ప్రాంతంలో రాత్రికి రాత్రే 170కి పైగా అక్రమ కట్టడాలు వెలిశాయి. ఇక ఈ విషయం తెలుసుకున్న అధికారులు జేసీబీ సాయంతో నిర్మాణాలు తొలగించారు. దీంతో అక్రమ కట్టడాలు తొలగింపు పట్టడంలో హాట్ టాపిక్ గా మారింది. శ్రీ సమ్మక్క సారలమ్మ మేడారం మహాజాతరకు వచ్చే భక్తులకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చర్యలు చేపడుతుంది. ఈ మేరకు ఆర్టీసీ వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ వై నాగిరెడ్డి ఐపీఎస్ మేడారంలో ఏర్పాట్లను పరిశీలించారు. 28 ఎకరాల విస్తీర్ణంలో బస్టాండ్, క్యూలైన్లు, భక్తులు వేచి ఉండే ప్రదేశాలు ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపారు. జనవరి 25 నుంచి ఫిబ్రవరి 1 వరకు ప్రత్యేక బస్సులు నడుపుతామని వెల్లడించారు. డ్రైవర్లు, కండక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ మాట్లాడుతూ గత అనుభవాల ఆధారంగా ప్రత్యేక ప్రణాళిక రూపొందించామని, కమ్యూనికేషన్ సమస్యల నివారణకు పోలీస్ బృందాలు ఏర్పాటు చేశామని తెలిపారు. అనంతరం సమ్మక్క సారలమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. We will work in a much more disciplined manner, sir. Whatever issues has happened last time, sir, దానికి 3-4 reasons మనము మేజర్గా ఐడెంటిఫై చేసాం సార్. తమరు కూడా మాకు ఒక డిఓ లెటర్ కూడా రాయడం జరిగింది. Regarding that passes issue, we are coordinating with political people also. We will try to reduce this time. Yes, whatever. And lot of forest area ఉండడం వల్ల కమ్యూనికేషన్ అంతా ఫాస్ట్గా రాకపోవడము, అందుకే ఈసారి ఎస్పీ గారు కూడా మంచిగా ప్లాన్ చేశారు సార్. ఎవరీ 1 kilometerకి దే ఆర్ పుట్టింగ్ 1 team. Similarly, RM was also apprised me that last time they had this chasing teams, cranes and everything that they had placed. అది కూడా కొంచెము పోలీస్తో స్ట్రాటజిక్గా మాట్లాడుకుని ప్లేస్ చేసుకుంటే సార్, both the efforts will synergize and we will be able to work in a much more better manner, sir. Other than that, everybody is cooperating, sir. RM was మనకి ఈరోజు టైం ఇచ్చి, సో ఎర్లీ అడ్వాన్స్గా మరి మన ఎండి గారు ఈ ప్రోగ్రామ్కి ఇచ్చి మరి మొత్తం కోఆర్డినేషన్ చేయడానికి, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ తర్వాత కలెక్టర్ గారితో, సో అందరితోటి కూడా కోఆర్డినేషన్ చేయడం కోసము సో ఈరోజు మరి వెళ్ళిన అడ్వాన్స్ వచ్చి మనందరికి సూచనలు ఇచ్చినటువంటి, సో తర్వాత మా ఈడీఓ గారు, తర్వాత ఈడీఈ గారు, సో ఆర్ఎం గారు కూడా బాగా ఆర్గనైజ్ చేశారు. తర్వాత హెచ్ఓడీస్, తర్వాత మిగతా. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిస్మత్పూర్ మూసీ నదిలో ఓ మహిళా మృతదేహం లభ్యమైంది. 3 రోజుల క్రితం మూసీ నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లుగా అనుమానిస్తున్నారు. మహిళను గోదావరిగా గుర్తించారు. ఆమె బండ్ల కూడా జాగిర్లోని బృందావన్ కాలనీలో నివాసం ఉంటున్నట్లుగా స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇప్పటికే నమోదైన మిస్సింగ్ కేసు వివరాలను పరిశీలించారు. అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం అందించి ఘటనా స్థలాన్ని పిలిపించి అక్కడికి చేరుకున్న కుటుంబ సభ్యులు మృతురాలు తమ కుటుంబరాలని నిర్ధారించారు. మల్కాజ్గిరి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మౌలాలి కోకోకోలా కంపెనీ సమీపంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులను గుర్తించి 4 కార్లు, 4 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాలను నివారించడం, ప్రజల భద్రతను కాపాడడమే లక్ష్యంగా ఈ తనిఖీలు చేపడుతున్నట్లుగా తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని మల్కాజ్గిరి ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు. దొరికినా. 1 minute. 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 1
ఏం కాదు. జీహెచ్ఎంసీ పరిధిలో డివిజన్లను 150 నుంచి 300లకు పెంచడంపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. డివిజన్ల విభజన జనాభా ప్రాతిపాదికన కాకుండా ప్రభుత్వం ఇష్టానుసారం జరిగిందని పార్టీ నేతలు ఆరోపించారు. ఈ మేరకు బీజేపీ నాయకుడు భానుప్రకాష్తో పాటు ఇతర నాయకులు మల్కాజ్గిరి సర్కిల్ కమిషనర్కు వినతి పత్రం అందజేశారు. మౌలాలి డివిజన్లో 60,000 మంది ఓటర్లు ఉన్నప్పటికీ విభజన చేయలేదని, కేవలం 40,000 ఓటర్లు ఉన్న ప్రాంతాల్లో కొత్త డివిజన్లను ఏర్పాటు చేశారని ప్రశ్నించారు. ఇక డివిజన్ల పునర్విభజన న్యాయంగా జనాభా మరియు ఓటర్ల సంఖ్య ఆధారంగా జరగాలని బీజేపీ డిమాండ్ చేసింది. ప్రభుత్వం పునఃపరిశీలించకపోతే ప్రజల తరపున పోరాటం చేస్తామని హెచ్చరించారు. పార్టీకి అనుకూలంగా చేపట్టినట్టు స్పష్టమవుతా ఉంది. 150 డివిజన్లు 300 డివిజన్లు చేశారు పాలనా సౌలభ్యం దృష్ట్యా. అయినప్పటికీ కొన్ని డివిజన్లలో వాళ్ళకు అనుకూలంగా రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి ఈ డివిజన్లు చేపట్టినట్టుగా తెలుస్తూ ఉంది. ఒక డివిజన్ ఏమో 50,000కు మించి 50,000 వరకు ఉంటేనే, కొన్ని డివిజన్లు 15 నుంచి 20,000 వరకు ఉంటాయి. అన్ని డివిజన్లను ఏకరూపంగా యూనిఫామ్గా విభజించాలా, అన్ని కాలనీల నుంచి ప్రజల సంక్షేమం కోసం డివిజన్లను విభజన చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం. రంగారెడ్డి జిల్లా మైలార్దేవపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇన్నోవా కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో అదుపు తప్పిన కారు రోడ్డు పక్కన దుప్పట్లు, రగ్గులు అమ్ముకుంటూ నిద్రిస్తున్న తండ్రి కుమారులపైకి దూసుకువెళ్లింది. ప్రమాదంలో కుమారుడు దీపక్ అక్కడికక్కడే మృతి చెందగా తండ్రి ప్రభు మహారాజ్, సోదరుడు సత్తునాథ్ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఘటన జరిగింది. ఉత్తరప్రదేశ్ నుంచి వలస వచ్చి వ్యాపారం చేస్తున్న కుటుంబం అదిని పోలీసులు తెలిపారు. శంషాబాద్ నుంచి సంతోష్ నగర్ వెళ్తున్న కారు ప్రమాదానికి కారణమైంది. ఇక కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. यूपी का रहने वाले मंदसौर जिले का, रोड पर दुकान लगा रहता है। हमारे गांव वाले बाजू वाला 2 आदमी जीप वाला आके मार के गया उसको। तो रात में 5:30 बजे लगभग उसको दोनों माँ बेटा को मार दिया। एक बेटा घायल है। मरने वाले का प्रभु महाराज है, उसका बेटा है दीपक, गांव खेड़ा है उसका। और फिर थाना श्यामगढ़ है। घायल वाला सत्तू नाम है उसका। वो तो थोड़ा ठीक है, अभी नॉर्मल है। रात में जीप आया इधर से, तो अंदर सो रहा था दुकान में, तो आके ऊपर चढ़ा के चारों पकड़ा भी गया। बोले वो इंसाफ क्या साहब, वो हमारा देखो कार्रवाई करना पड़ेगा पुलिस से। తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం బీఆర్ నాయుడు అధ్యక్షతన జరిగింది. భక్తుల సౌకర్యార్థం తిరుపతిలో 20 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ నిర్మాణానికి, ముంబై బాంద్రాలో 14.40 కోట్లతో శ్రీవారి ఆలయ నిర్మాణానికి ఆమోదం తెలిపారు. తిరుమల రహదారులకు శ్రీవారి నామాలతో పేర్లు పెట్టేందుకు కమిటీ ఏర్పాటు చేశారు. తిరుపతిలోని చిన్నపిల్లల హృదయాలయానికి అదనంగా 48 కోట్లు మంజూరు. టీటీడీ విద్యా సంస్థలో డిజిటల్ క్లాస్ రూమ్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. అర్చకులు, పరాచకాలు, పోటీ వర్కర్లు, ప్రసాదం పంపిణీ సిబ్బందికి వేతనాలు పెంచాలని నిర్ణయించారు. భక్తుల వస్తీ, ఆలయ అభివృద్ధికి, సిబ్బంది సంక్షేమంపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈరోజు టీటీడీ బోర్డు సర్వసభ్య సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవటం జరిగింది. కొన్ని మాత్రం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిగిలిన డీటెయిల్ ఉంటే సిపిఆర్ఓ గారు మీకు తెలియజేస్తారు. మొట్టమొదటిది టీటీడీ ఆలయాలు ఏదైతే ఉన్నాయో, తర్వాత దేశంలో ఉన్నటువంటి మిగతా ఆలయాలకు కూడా ధ్వజస్తంభాలు టీటీడీ నుంచి ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో పలమనేరు దగ్గర ఉన్నటువంటి మన టీటీడీ ల్యాండ్లో
100 ఎకరాల్లో మనం ఈ ధ్వజస్తంభానికి సంబంధించినటువంటి చెట్ల పెంపకం కోసం ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. అది త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. రెండవది, తిరుపతిలోని పద్మావతి చిన్నపిల్లల హృదయాలు ఏదైతే హాస్పిటల్ ఉందో అది ఒక కమిటీ ఉన్నారు మా దగ్గర. కమిటీ వాళ్ళు డిసైడ్ చేస్తారండి. ఆల్రెడీ కొన్ని రూట్ డిసైడ్ చేశారు. డొనేషన్ సిస్టమ్ ఏ విధమైన మార్పులు చేయాలనుకుంటున్నారు సార్? కాటేజీ డొనేషన్ సిస్టమ్ ను మా సమగ్ర విధానం తీసుకురావాలని అన్నారు కదా, దానికి ఒక కమిటీ వేసామండి. కమిటీ రిపోర్ట్ వచ్చిందని చెప్తాం. ఉద్దేశం దాంట్లో మార్పులు చేయాలని. ఏ విధమైన మార్పులు? తిరుపతి జిల్లా చంద్రగిరిలో మత్తెలో దంపతులపై దాడికి ప్రయత్నించి 2 ద్విచక్ర వాహనాలకు నిప్పుపెట్టిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. తొండవాడలో చిల్లర దుకాణం నిర్వహిస్తున్న దంపతులపై ఆదివారం సాయంత్రం అసభ్యంగా ప్రవర్తించిన నిందితుడు స్థానికులు మందలించడంతో కక్ష కట్టి సోమవారం తెల్లవారుజామున బైక్లకు నిప్పుపెట్టి భయాందోళన సృష్టించాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్న పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితుడిని పిచ్చినాయుడు గ్రామం హరిజనవాడకు చెందిన రేణిగుంట గౌతమ్ కుమార్గా గుర్తించారు. గతంలో పలు చోట్ల నేర చరిత్ర ఉందని తెలిపారు. ఇక ప్రజాక్షేత్రంలో భయాందోళన సృష్టిస్తే సహించబోమని, అవసరమైతే రౌడీ షీట్ పీడీ యాక్ట్ నమోదు చేస్తామని చంద్రగిరి సీ సురేష్ కుమార్ హెచ్చరించారు. రేణిగుంట గౌతమ్ బాబు అలియాస్ పెప్సీ అనే అతను తాగిన మైకంలో ఆమె షాప్ దగ్గరికి వెళ్ళి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడం, ఆమెను దూషించడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ మందలిస్తే దాన్ని మన్నించాలి. ఈ గాంజాయి, ఈ పేకాట, జూదము వంటి అసాంఘిక కార్యకలాపాలు ఏదున్నా కూడా పోలీసులకు తెలియజేయండి. ఈ గాంజాయి ఎవరైనా అమ్మితే అలాంటి విషయాలని మాకు తెలియజేస్తే వారి పట్ల నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి వారి పట్ల కఠినంగా వ్యవహరించడం, అవసరమైతే పీడీ యాక్ట్ కూడా పీడీ యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేస్తాం. అవసరమైతే రౌడీ షీటు ఓపెన్ చేసి వాళ్ళ మీద ప్రత్యేక నిఘా ఉంచడం జరుగుతుంది. కాబట్టి చంద్రగిరిలో ఉన్నటువంటి ఎవరైనా అకతాయిలకు పాల్పడితే మాత్రము వాళ్ళ పట్ల చంద్రగిరి పోలీసులు చాలా కఠినంగా వ్యవహరిస్తారు. దీనికి సంబంధించి మా గౌరవ ఎస్పీ వారు కూడా తగిన సూచనలు చేస్తున్నారు. శాంతి భద్రతలకు ఎవరు విఘాతం కలిగించినా వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని మాకు కూడా తగిన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా చంద్రగిరి మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో చంద్రగిరి పోలీసులకు సహకరిస్తారని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. తిరుపతి రూరల్ మండలం సీమల్లవరం గ్రామంలో అమ్మవారి శూలం ఊరేగింపు కార్యక్రమం వైభవంగా జరిగింది. టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ మనోహర్ చౌదరి ఆధ్వర్యంలో నడివీధి గంగమ్మకు పొంగళ్లు పెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి శూలాన్ని సుగంధ పరిమళ పుష్పాలతో అలంకరించి గ్రామంలో ఊరేగించారు. మహిళలు అడుగడుగున కర్పూర హారతులు, నీరాజనాలతో అమ్మవారిని పూజించారు. భక్తి శ్రద్ధలతో గ్రామమంతా దైవనామస్మరణతో మారుమోగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా మల్లంపేటలో అయ్యప్ప స్వామి శరణ ఘోషలతో వైభవంగా మహాపొడి పూజ జరిగింది. ఇక మహాలక్ష్మి అపార్ట్మెంట్లో నివాసం ఉన్న సురేష కన్నస్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పూజా కార్యక్రమంలో సుబ్రహ్మణ్యం, గురుస్వామి అభిషేక అలంకరణలు స్వచ్ఛందంగా నిర్వహించారు. రచయిత, గాయకులు గజ్జల శ్రీనివాస్ నేతృత్వంలో శ్రీమణికంఠ సాయి భక్త బృందం భజనలు, పాటలతో ఉత్సాహవంతంగా కార్యక్రమాన్ని ఆకర్షణీయంగా మార్చారు. పెద్ద సంఖ్యలో అయ్యప్ప స్వాములు, భక్తులు పాల్గొని ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించారు.
ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్. ఉమ్మడి వరహాల స్వామి గారు తూర్పుగోదావరి జిల్లా నుంచి